హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినీ మైకమ్ ఛానల్. సో పెద్ది నుంచి అయితే ఫస్ట్ సింగిల్ సంబంధించిన డిస్కషన్ వీడియో చక్రి అంటే ఏంటని చెప్పేసి ఒక చిన్నపాటి కంటెంట్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీమ్. సో అదైతే చూద్దాం. అండ్ లాస్ట్లో అట్లీస్ట్ మన సాంగ్ సంబంధించిన ఏదన్నా చిన్నపాటి డీటెయిలింగ్ వదులుతారో లేదో కూడా చూద్దాం. సో నేను మొత్తం వీడియో అయితే చూడట్లేదు, జస్ట్ మనకి ఎక్కడైతే పాయింట్ మాట్లాడతారో అదే. సార్ నేను మార్చమన్నది చైర్ కాదు సార్, ప్లేస్ సార్. కానీ ఇక్కడ చెప్తాను సార్ సిచ్యువేషన్. సార్ ఫస్ట్ టైం పెద్దిగాడు హీరోయిన్ చూసినప్పుడు, అంటే ఆడు కొండల్లో ఎక్కడో ఉంటాడు సార్. ఆడు ఫస్ట్ టైం ఒక విలేజ్ లో హీరోయిన్ చూస్తాడు సార్. చూసినప్పుడు అమ్మాయిని చూసిన వెంటనే ఫ్రెండ్ మనకి ఇదే ఫార్మాట్ లో కూడా ఇలాగే రిలీజ్ అక్కర్లేని అమ్మకు అంటే అలంకరణ అక్కర్లేని అరవేన చికిరి రాయి చికిరి అంటే సార్ వాళ్ళ ఊళ్ళో ఆడపిల్లల్ని ముద్దుగా ప్రేమగా అందంగా చికిరి అని పిలుస్తూ ఉంటారు సార్. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది సార్. బాగుంది చికిరి వర్డ్, బాగుంది. దాంట్లో హుక్ పెడతాం. అవునా సార్, బాగుంటుంది చికిరి అలా సూపర్ ఉంది సార్. బాగుందా? చాలా బాగుంది సార్, ఇదే చేయండి సార్. సో మొత్తానికి అయితే మనకి సాంగ్ సంబంధించిన చిన్నపాటి గ్లిమ్స్ అయితే లాస్ట్లో రిలీజ్ చేశారు. రామ్ చరణ్ గారు ఒక స్టెప్ వేస్తున్నారు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి రామ్ చరణ్ గారు అఫీషియల్ ఆఫ్లైన్ లుక్స్ ఏవైతే ఉన్నాయో హెయిర్ ఇవన్నీ కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి అనమాట రీసెంట్ టైమ్స్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంది. సాంగ్ అయితే మనకి చిన్నపాటికి రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. బట్ నాకు నమ్మకం ఏంటంటే చిట్టుబాబు గారి యొక్క సాంగ్ సజెషన్స్ అనేవి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి మ్యూజిక్ ఇస్తారు. ఉప్పెన్నలో చూసాం కూడా అది. సో వైబ్ అయితే బాగుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వరకు బాగుంది అనమాట. అండ్ ఐ మీన్ ముందే మనకి జాన్వీ కపూర్ గారి పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మొత్తానికి సాంగ్ వచ్చేసి నవంబర్ 7th అయితే ఫుల్ సాంగ్ అయితే బయటకు వస్తుంది అనమాట. చికిరి సాంగ్ టైటిల్ నేమ్ వచ్చేసి చికిరి అనమాట. అండ్ దానికి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి. మొత్తానికి ఒక మంచి పాజిటివ్ అయితే వస్తుంది. సో మనకి ఇంకో విషయం ఏంటంటే పెద్ద మూవీ అయితే మనకి ప్రీపోన్ చేసి 26th March అయితే రిలీజ్ చేద్దామని చూస్తున్నారు, ఎందుకంటే శ్రీరామనవమి వచ్చిందని. సో చూద్దాం అది అఫీషియల్. సో సాంగ్ అయితే మనకి 7th November వస్తుంది. ఆ రోజు ఇంకా కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో ఎక్కడి వరకు చూస్తుంటే లైక్ చేయండి. అండ్ అలాగే దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.